అనుకోవచ్చా? మళ్ళీ మూడో తరం అంతే కదా, ఇది మూడో తరమే అగ్రనాయకత్వంలో స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏంటంటేనండి, కోవిడ్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు తరచుగా ఒక మాట చెప్తారు, సంక్షోభంలో నుంచే అవకాశాలు సృష్టించుకోవాలి అని. అవును. మీరు గమనించినట్లయితే 2014-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్సీ అయ్యారు, మంత్రి అయ్యారు. అప్పుడు ఆయన మీద ప్రతిపక్షం వైసీపీ ఏ స్థాయిలో వ్యక్తిగత దాడికి పాల్పడిందో సోషల్ మీడియాలో అందరూ చూశారు. అదంతా అయిపోయిన తర్వాత కోవిడ్ సమయంలో కొన్ని నెలల గ్యాప్ తర్వాత లోకేష్ గారి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందరూ షాక్ అయ్యారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసి. అంటే చాలామంది ఫిజికల్గా ఆయన ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అది చూశారు, కానీ అదే టైంలో పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి, నిర్మాణానికి సంబంధించి, పైగా ప్రతిపక్షంలో ఉండి అప్పటి ప్రభుత్వం మీద పోరాటానికి సంబంధించి తెర వెనుక లోకేష్ గారు నిర్వహించిన పాత్ర చాలా తక్కువ మంది తెలుసు. కాబట్టి ఎవరైనా రాత్రికి రాత్రే నాయకుడు కారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. 95లోనే ఆయన నాయకుడు కాలేదు, అంతకుముందే. కాబట్టి లోకేష్ గారి విషయంలో దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం యువకాలం పాదయాత్ర గుంటూరు జిల్లాలో నడుస్తున్నప్పుడు నేను మా ఊర్లో ఒక పెద్ద హోర్డింగ్ పెట్టానండి, తాడికొండలో. ఆ హోర్డింగ్లో ఏం రాశానంటే, 42 సంవత్సరాల వయసున్న పార్టీకి 42 సంవత్సరాల వయసున్న యువకుడు ఇంకొక 40 సంవత్సరాల భవిష్యత్తుని వాగ్దానం చేస్తున్నాడు అని చెప్పేసి తాడికొండ అడ్ రోడ్లో పెద్ద హోర్డింగ్ పెట్టాను. పార్టీ వయసు తర్వాత అప్పుడు సుమారు 40 సంవత్సరాలని పెట్టాను. తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నేను సింగపూరు ఎన్టీఆర్ జయంతికి వెళ్ళాను. ఆ రోజు ఏం చెప్పానంటే, సింగపూర్లో నారా లోకేష్ ఉన్నాడు అని చెప్పాను. నారా అంటే నా రాష్ట్రానికి, ఇది నేను సింగపూర్లో చెప్పాను సంవత్సరం క్రితం దాదాపు. నారా లోకేష్ ఉన్నాడు అంటే, నారా అంటే నా రాష్ట్రానికి లోకేష్ ఉన్నాడు. ఇప్పుడు మహానాడు కాబట్టి చర్చ జరుగుతుంది. కానీ 1995లో చంద్రబాబు గారు పార్టీ అధ్యక్షులయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. యాక్సిడెంటల్గా ఇప్పటికీ 30 సంవత్సరాలు. ఒక తరం అంటే 30 సంవత్సరాలు. అది చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పారు, ప్రతి 30 ఏళ్ళకి ఒక చేంజ్ వస్తుంది. ఒక తరం అంటే 30 సంవత్సరాలు. మీరు చూసుకోండి, ఇది అనుకోకుండా 30 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాల వయసు. ఇప్పుడు మహానాడు, ఈ మహానాడు ఇందాక మీరు ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పారు, తరచుగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ బయట కూడా చెప్పేది ఏంటంటే, గుజరాత్ను చూడండి వరుసగా గెలుస్తున్నారు, అలాగనే కొన్ని రాష్ట్రాల్లో చూడండి వరుసగా గెలుస్తున్నారు, ఒరిస్సా కూడా అంతే కదా గెలుస్తున్నారు. కాబట్టి గతంలో జరిగిన అనుభవాలతో ఇప్పుడు మళ్ళీ గెలవటానికి ఏం చేయాలి అనేది ఆయన ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటారు. మరి మళ్ళీ గెలవటానికి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రధాన విమర్శ ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీని మర్చిపోతాడు, పార్టీకి తక్కువ సమయం కేటాయిస్తారు, ఐఏఎస్ ఆఫీసర్లను వేసుకొని ఎక్కువ సమయం కేటాయిస్తారని. మరి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలంటే పరిపాలన ఒకటే సరిపోయిద్దా? రాజకీయం కావాలి కదా. రాజకీయం ఎవరు చేస్తారు? పరిపాలన ముఖ్యమంత్రి చేస్తారు, రాజకీయం చేయాల్సింది ఎవరు? పార్టీ అధ్యక్షుడు. సరే, ప్రాంతీయ పార్టీల్లో పార్టీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి చాలా వరకు ఒకళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ అనేక కోణాల్లో ఇప్పుడు లోకేష్ గారిని పార్టీ నాయకత్వం విషయంలో ముందుకు తీసుకురావాల్సిన మామూలు అవసరం కాదు, ఒక చారిత్రాత్మకమైన అవసరం ఈరోజు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని నాలాంటి వాళ్ళు ఎందుకు కోరుకున్నారంటే మనం కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం. పరిపాలనని ఘాట్లో పెట్టాలి,
ఆర్థిక వ్యవస్థని ఘాట్లో పెట్టాలి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. ఈ రెండు అవును. గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసి మళ్ళీ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పటికి కూడా మీరు రోజు చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ చూస్తే అమరావతి మీద మీటింగ్స్ ఉంటాయి, ఉమ్. మంత్రితో శాఖల మీద సమీక్షలు ఉంటాయి, పెట్టుబడిదారులతో మీటింగ్లు ఉంటాయి. వాస్తవానికి ఒక సాధారణ వ్యక్తి ఒక రోజులో ఇన్ని పనులు చేయగలరా అనేది నేనే చాలాసార్లు ఆలోచించా. ఉమ్. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు చేయాలో నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే, ఉమ్. కేసీఆర్ కేటీఆర్ని మంత్రిని చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కాలంలో లోకేష్ గారిని ఎమ్మెల్సీని చేసి మంత్రి